కార్లో అయితే ఇంకా మేము చూడబోయే ప్లేసెస్ ఇంకా ఇదే అనమాట. టీ ప్లాంట్ ఒకటిను, నెక్స్ట్ ఏమో బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, ఆ ప్లాంట్స్ మొత్తం చూసామన్నమాట. ఆ ప్లాంట్స్ నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి. బిర్యానీ స్పైసెస్ మనకి ఎలా తయారవుతాయి, ఆ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ వీడియో షూట్ చేసా, అవి కూడా పెడతాను చూడండి. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ టీ ప్లాంట్స్ అనమాట. ఇలా ఇక్కడైతే ఒక టీ ఎస్టేట్లా ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే దిగాము. వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ ప్లాంట్స్ మొత్తం టీ ప్లాంట్సే. పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేశారనమాట లోపలికి వెళ్ళడానికి. ఇంకా లోపలికి వెళ్ళాక ఇంకా వాళ్ళ డ్రెస్సింగ్తో ఫొటోస్ కూడా షూట్ చేస్తున్నారు. మనకి 15 ఫొటోస్ 500 రూపీస్ అంట. ఇంకా మేము ఎందుకులే, మా ఫోన్లోనే మంచి మంచిగా ఫొటోస్ వస్తాయని చెప్పి మేమైతే ఏం తీసుకోలేదు. ఇంకా జస్ట్ నార్మల్గా లోపలికి వెళ్ళి వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే షూట్ చేసామన్నమాట. ఇంకా ఇక్కడైతే మాత్రం మా పిల్లలు మాత్రం చాలా అంటే చాలా ఇసుకిచ్చేసారు. ఫొటోస్ దిగమంటే ఏడుస్తానే ఉన్నారు. ఇద్దరు ఎందుకు ఏడ్చారో కూడా తెలియదు. ఇంకా చాలా అంటే చాలా చిరాకు వచ్చేసింది అనమాట. ఇంకా గబగబా మొత్తం ఒకసారి ఒక రౌండ్ వేసేసి ఇంకా మొత్తం చూసేసుకొని ఇంకా 2-3 ఫోటోలు దిగేసి నేనైతే వెళ్ళిపోయాను అనమాట. క్యాబ్లోకి వెళ్ళి కూర్చుని ఇగోండి టీ ప్లాంట్, టీ లీఫ్ ఇలా ఉంటుంది అనమాట. టీ పౌడర్స్ కూడా తీసుకొచ్చాను మా అమ్మ వాళ్ళకి, మా అత్తయ్యలకి, మా మావయ్యలకి అందరికీ. ఇంకా తక్కువే కొంచెం కాస్ట్, కాకపోతే ఇంకా న్యాచురల్ కదా అని చెప్పి ఇంక ఇక్కడి నుంచి తీసుకొచ్చాను. మనకి ఎక్కడైనా దొరుకుతుంది, కాకపోతే ఇంక దూరం వచ్చాం కదా అని చెప్పి తెచ్చాను. బిర్యానీ స్పైసెస్, టీ పౌడర్స్, చాక్లెట్స్ అన్నీ తీసుకొచ్చా. ఇంకొకరికి ఒక్కొక్కటి అలా ఇచ్చా అనమాట. ఇంక ఇక్కడ అలా ఫొటోస్ అయితే షూట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ నేనేమో ఇంకా కరెక్ట్గా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అన్న డ్రెస్తో ఇంకా ఫొటోస్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంకా అన్ని ఫొటోస్ అందరం ఇంకా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. 1 by 1 ఫోటో షూటింగ్ అయిపోయాక ఇంకా నెక్స్ట్ ఇక్కడి నుంచి మేమైతే టెక్కడి 150 కిలోమీటర్స్ జర్నీ చేయాలన్నమాట. ఇంకా దానికైతే ప్రిపేర్ అయ్యి క్యాబ్ ఎక్కేసాం.